శ్రీగురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసిద్ధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామం. నారాయణం నమస్కృత్య నరచేవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. శ్రీ శివభక్త విలాసం పెరిగి పురాణ కథలు. ఇవాళ ఎపిసోడు 30 చెప్పుకోవాలి. 29లో ఏం చెప్పుకున్నామంటే అంటే మూర్తినాథుని చందన చర్చని వాడది. చాలు ఏం ఇలా ప్రసంగం చెప్పే కొలది తరక్క ఊరుతూ ఉంటుంది. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 30 కంటిన్యూ చేస్తాం. ఇక మన తల్లి మీనాక్షిదేవి వైభవం కడుపు నిండుగా చెప్పుకుందామా. ఆవిడ చేత లీలాసుకము అంటే పెంపుడు చిలకను ధరించి చేతిలో అనమాట చిలకను ధరించి త్రిమూర్తులైన హరిహర బ్రహ్మలను తన ఓరచూపుతో కనికరిస్తుంది. జగజ్జనని కదంబవనంలో హాయిగా విహరించినప్పుడు ఆమె కాలి అందెల రవడి భర్తకు రాగావళిగాను భక్తులకు అనురాగావళిగాను స్ఫురించి శ్రవణస్తర్పణము చేస్తుంది. ఆమె సోదరుడు విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారమైన చేపను తలపించు ఆమె కన్నులు నీలి కలువలోలే చెంపకు చారిడి చేసి ఉంటాయి. మధ్యలో ఎర్ర కలవలోలే పాలనేతను పాండ్యవంశమున మలయధ్వజ మహారాజులకు పుత్రికారూపము అలంగీకరించిన ఆమెను తామ్రపర్ణి నదిలోని రంగురంగుల ముత్యములతో భక్తులు అర్చించదరు. ఇంద్రాది దేవతలు తమ నతమస్తకములతో ఆ పాదములను అలంకరిస్తూ ఉంటారు. అట్టి మీనాక్షి మహాదేవికి నిత్య నివాస భూమి అయి దక్షిణ దేశమున కుబేర సమసంపన్నులైన పాండ్యరాజుల సకలైశ్వర్య ప్రదర్శనకు అంగడిగా వర్ధిల్లి 4 వర్ణముల వారికి నివాస స్థానమైన ఆ మధురాపుర వర్ణనము నిజముగా మధురాతి మధురము. అక్కడ మూర్తినాథుడనే వైశ్యశ్రేష్ఠి శంకరభక్తుడై భక్త కింకరుడై తనకున్న అపార ధనరాశు నుండి ఉదారంగా వెచ్చించి సుందరేశ్వరుని సేవించుకుంటూ ఉన్నాడు. భస్మ రుద్రాక్షాది శివ చిహ్నములు కనబడినట్లే చాలు వారి జాతీయ వర్ణం చూడకుండా నమస్కరించి సత్కరిస్తాడు. అతడు దీపాంతరము నుండి తేబడిన దివిచందన లేపనంతో నిత్యము హాలాస్యనాథుడైన సుందరశివుని అర్చించేవాడు. అతనికి సేవయే అమిత ఆనందం ఇచ్చేది. ఇట్లు 20 సంవత్సరాలు గడిచాయి. అంటే చంద్రలేపనం అన్నమాట, అది చందనంతో దివ్యచందనంతో. అంతవరకు శైవధర్మపరాయణుడైన పాండ్యరాజు పాలనలో మూర్తినాథుని నిష్టకు ఇబ్బంది కలగలేదు. ఇంతలో ఒక ఆంధ్ర భూపతి మోసముతో పాండ్యరాజును ఓడించి తానే రాజయ్యాడు. పైగా అతడి అనుయాయులు జైనులు వారి చేత ప్రేరేపింపబడి ఆ రాజు జనమతమును ఆదరించి శైవమతమును ద్వేషి అయినాడు. వేదమార్గము దేవతా బ్రాహ్మణ పూజలను నిషేధించేవాడు. క్రమేపీ దేశమంతటా కొత్త మతమే అవలంబించబడుతూ ఉంది. స్కంద పంచక సిద్ధాంతం ప్రబలింది. దీనిలో పండితులను ఆచార్యులు పంచపరమేశ్వరులు అలబడతారు. ఇట్టి వీరి జిడ్డు ముఖాల కొడుకుగా గొడ్డు సిద్ధాంతం. పూజా విధానం కూడా ఏవో సప్తభంగులు అట్లాంటి కుండిక అంటే కుండలండి కుట్టే మోసుకుని పోట మించము ధరించడం అపరశిక్షులు. మరి యాగయజ్ఞము దూషించటకు కరువు కాటకాలు వస్తే తెలుస్తుంది. శరీరమే ఆత్మను నమ్మట. నా శరీరం అట్లానే మరి సంసార భోగములు మోక్షములు భావించడం. మరి అహింసే పరమధర్మని నమ్ముట. భిక్షగా వేసిన మాంసాహారం మాత్రమే సుష్టిగా వెక్కవచ్చు అట. స్త్రీ పురుషులకు ఒక్కటే అట. అంటే ఒక్కటే అయితే 2 పేర్లు ఎందుకో మరి. ఇవన్నీ కూడా అనమాట వ్యంగ్యంగా చెప్పి. ఇవన్నీ సప్తభంగులు ఏవో హంగులు కాకపోతే అది మతం అవదని పాపం. అయితే ఇటువంటి మూర్ఖపు పద్ధతులకు లొంగేవాడు కాడు మూర్తినాథుడు. ఈయన మాత్రం అలాంటి దానికి జైన మతంలోకి వెళ్ళేవాడు కాదు. అతడు తన సంపదను వెచ్చించి పూజలు ఎట్లో సాగిస్తూ ఉన్నాడు. విషయం తెలిసిన జైన ప్రభువు దేశంలోని చందన ద్రవ్యములను అమ్మరాజును శాసించేశాడు. ఇది తెలిసింది కోపంతో ఏం చేశాడు, అమ్మడానికి వలగాదన్నాడు. మూర్తినాథుడు తన వద్దనున్న చంద్రపు నిల్వల నుండి సేవలను సాగించాడు. కొంతకాలానికి అవి నిండుకోగా అయిపోయిన తర్వాత అతనికి దిక్కుతోటయ్యను ఎలా చేయాలా బాబుని.
పూజ ఎలా చేసుకోవాలనుకుంటున్నాడు. వాటి కొనుగోలు చేసిన విశ్వప్రయత్నం చేశాడు కాబట్టి అప్పుడు విఫలమైపోయింది పాపం. విషాదంతో హాలాస్య మందిరంలో చేరి బంగారు తామరల సరస్సులో స్నానం చేసి భస్మరుద్రాక్షను ధరించి శివునకు చందన చర్చ చేయలేని ఈ చేతులు ఎలా అనుకుని తన మోచేతిని అక్కడున్న రాతి మీద అరగదీయసాగాడు. అంతలోనే చర్మము చీలి రక్తం ప్రవాహమైన అతడు మానలేదన్నమాట. అప్పుడు మానకపోయేసరికి కండ్ల చీలి ఎముక బయటపడింది. అప్పుడు శివుడు, ఈ శరీర వాగ్రూపంతో నీవు ఇట్లా చేయవద్దు, ఇలా చేయక నాయనా, నా తిరుగులేని వైభవం చేత నీవే పాండ్యదేశంపై అధికారం పొందగలవు, వైదిక శయమును అపూర్వమైన రీతిలో ఉద్ధరించగలవు, వీడు పాపం పండగ హతుడము, ఎదురు చూడము అని పలికాడు. శివుడు చెప్పాడు పాపం, అలా చేయకరా బాబు అని చెప్పేసి. మూర్తినాథుడు మీనాక్షి సోమసుందరుల సన్నిధికి వెళ్ళి ప్రణామం ఆచరించి ధ్యానమగ్నుడైనాడు. ఇంతలోని ఆంధ్రభూపతిపై కక్ష కట్టి విప్లవకారులు అతనిపై మెరుపుదాడి చేసి హతమార్చేశారు. సైనికులు విప్లవకారులను అదుపు చేశారు. ఈ పరిస్థితుల్లో మంత్రులందరూ కూడి సనాతన సాంప్రదాయానుసారంగా పట్టపురేణువుకు గంతలు కట్టి తొండమునకు పూలమాలను అందించి రాజవీధిలోనే విడిచిపెట్టేశారు. అది సరాసరి హాలాస్య మందిరంలోకి వెళ్ళి ధ్యానముగ్గులై తన ఉన్న మూర్తినాథుని మెడలో మాలను వేసి అతన్ని తన మూపుపై ఎక్కించుకుని వీధుల వెంటబడి నడుచుతుండగా ప్రజలు దేవతలు అతనిపై పుష్పవర్షమును కురిపించారు. వందిమాగదులు స్తుతించారు, దేవదంతములు మూగాయి. ఏనుగు మూర్తినాథుని రాజదర్బార్లో తీసుకెళ్ళి అతన్ని సింహాసనంపై కూర్చుండబెట్టి తుండముతో పూర్ణ కలశం నెత్తి అతని శిరమును అభిషేకించింది. ప్రజలందరికీ అభ్యర్థనపై మూర్తినాథుడు చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. వేదభాష్యులైన పాషండులను రాజ్యం నుండి తుడిచిపెట్టివేసి వైదిక మతమును పునఃస్థాపించాడు. తనకు అత్యంత ప్రియమైన చందన చర్చను తనివి తీరా చేసుకొడుతూ షట్కాల శివారాధనను నియమబద్ధంగా నిర్వహిస్తూ జనరంజకముగా రాజ్యపాలన చేస్తూ నిండు నూరేండ్ల పండు వెన్నెల లాంటి చల్ల నీతును గడిపి శైవ మతమును కోటి సూర్యప్రభా సమానముగా తీర్చాడు. అంత్యకాలంలో చల్లని తల్లి మీనాక్షిదేవి నయన దీక్షా విశేషం చేత సుందరేశ్వరుని పాదార విందముల ముందు ఐక్యమైపోయినాడు. ఈ పవిత్రమైన చరిత్రను పఠించను, శ్రవణం చేసను, ఈశ్వర విలాసం చే కైవల్యమును పొందేదరు. ఆరాధన కృత్తికా నక్షత్రం. ఇప్పుడు ఇంకొక కథ, ఇంకొక నాయన పంచాక్షి పరాయణుడు స్కంధనాథుడు. శ్రీ అగస్త్యుడు పంచాక్షరి మంత్రమనే దివ్య పుష్పములతో నిత్యము పరమేశ్వరుని అర్చించే వారికి శివానుగ్రహం చేత జన్మరాహిత్యము కలుగును. స్కందనాథుని చరిత్రే దీనికి తార్కాణం. దేవతల చేత ప్రశంసింపబడినది. కావేరి నది జలముల చేత సస్యశ్యామలమైన ప్రాంతములకు భూషణముగా దివ్యపురము అను పట్టణం ఉన్నది. అది మిగతో ఎల్లరినీ ఆకర్షించేది. దేవ బ్రాహ్మణులకు అది పట్టుకొమ్మ. క్షీరసాగరంలోని శ్వేతపద్వీపం వలె ఆ గ్రహంలో అఖండ వేదాంతవేత్తలు నివసించేవారు. సకల భూతములకు ఆలవాలమై భూతలములకు అలంకారమైనది. అక్కడ శరణాలయములు కుంటి, చెవిటి, గుడ్డి, మూగ, దేన, అనాథ వంటి ఆత్మగాళ్ళకి కరుణాలయములై వెలసెలుతూ ఉన్నాయి. అగ్నిహోత్రములందు వేల్చబడిన నెయ్యి, హవిస్సులు, సువాసనలు వెదజల్లే పొగలతో ఆ ప్రాంతమంతటిని కమ్మివేస్తాయి. అక్కడి మండపంలోని ఋగ్యజు సామవేదముల అధ్యయన ఘోష చెవులకు తర్పణము చేయగా అక్కడి తోటలలో సరోవరముల్లో వికసించేటి పుష్పముల పరిమళములు నాసికలకు ఘ్రాణతర్పణం చేస్తాయి. తర్క, వ్యాకరణ, మీమాంసాది శాస్త్రజ్ఞులు అతడ సుఖావాసం చేసేవారు. అక్కడ నిత్యము యజ్ఞయాగాది క్రతువులు నిర్వహింపబడుట చేత ఆ ప్రాంతమంతా పవిత్రీకరింపబడి ఉంటుంది. శివధర్ముడనే బ్రహ్మవంశ సంభవుడు ఉంచవృత్తి చేసుకుంటూ అపరిగ్రహం నిష్టంతో పాటిస్తూ పేదరికం సంతోషంగా భరిస్తూ ఉండేవాడు. పరమేశ్వరుని భక్తుని అతనికి భగవదనుగ్రహం చేత స్కంధనాథుడు అని కుమారుడు కలిగాను. అతడు తండ్రి నుండి సులభంగా శివార్చన విధానం గ్రహించాడు. ఆలవేటనే వ్రతదీక్షణ పొంది షట్శాస్త్రములను, పురాణములను నేర్చుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలంలోకే తండ్రి అనుగ్రహించే అత్యంత మహిమాన్విత మంత్రరాజులకు పంచాక్షరిని యువరాజు పట్టాభిషేక్తులే మహాసామ్రాజ్యములు పొందినట్టుగా పొందాడు. ఆ మంత్రజపము చేత అతనికి పరమేశ్వర ఆరాధనయే వికల్పము లేనిది, సర్వార్థ సాధకమైనది, శాంత జ్ఞానాది సంపదలను
ఇక్కడతో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.